చిన్న చిన్న సాయాల కోసం ఇబ్బంది పడుతుంటే మన భారతదేశం మాత్రం వరల్డ్ లీడర్గా ఎమర్జ్ అవుతుంది. చాలా దేశాల్లో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ ఇండియాలో ఆ పరిస్థితి దీనికి విభిన్నంగా ఉంది. మన దేశం ఇప్పుడు కేవలం వస్తువులను కొనే దేశమే కాదు, తయారు చేసే దేశంగా మారుతుంది. మేక్ ఇన్ ఇండియా వల్ల ఐఫోన్ల నుండి కార్ల వరకు అన్నీ ఇక్కడే తయారవుతున్నాయి. చైనా నుంచి కంపెనీలు బయటకు వచ్చేసి మన దేశంలో పెట్టుబడులను పెడుతున్నాయి. దీని వలన రాబోయే కొద్ది ఏళ్లలోనే మనం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారబోతున్నాం. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏఐ. మనం ఎప్పుడు అమెరికా లేదా చైనాలో గొప్ప టెక్నాలజీ ఉందని అనుకుంటాం, కానీ ఇప్పుడు మన దగ్గర కూడా అదే స్థాయిలో మార్పు వస్తుంది. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇండియా ఏఐ మిషన్ కోసం భారీగా నిధులు కేటాయించింది. మన స్టార్టప్స్ ఇప్పుడు అగ్రికల్చర్లో, హెల్త్ కేర్లో ఏఐని ఎలా వాడుతున్నారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. రేపు పొద్దున్న ప్రపంచం అంతా ఏఐతో నడుస్తున్నప్పుడు దానికి కావాల్సిన సాఫ్ట్వేర్ మన దేశం నుంచే వెళ్తుంది. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక గొప్ప మార్పును కళ్ళారా చూస్తున్నాం. ఒకప్పుడు మనల్ని తక్కువగా చూసిన దేశాలే ఇప్పుడు మన సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. పాస్ట్ ఎలా ఉన్నా ప్రజెంట్ మాత్రం మనదే. మరి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇండియా నిజంగానే ప్రపంచాన్ని శాసిస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.